హైదరాబాద్లోని చెల్లపల్లి జైలులో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. డ్రగ్స్ కోసం ఏకంగా విచారణ ఖైదీలు ఆందోళన చేయడం కలకలం సృష్టించింది. డ్రగ్స్ కు అలవాటు పడిన ఖైదీలు సిబ్బందిపై తిరగబడ్డారు. జైలు ఉన్నతాధికారులు అప్రమత్తమై 4 ఖైదీలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక బ్యారక్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్లోని చెల్లపల్లి జైల్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. డ్రగ్స్ కోసం ఏకంగా విచారణ ఖైదీలు ఆందోళన చేయడం కలకలం సృష్టించింది. డ్రగ్స్ కు అలవాటు పడిన ఖైదీలు సిబ్బందిపై తిరగబడ్డారు. జైలు ఉన్నతాధికారులు అప్రమత్తమై 4 ఖైదీలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక బ్యారక్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, హైదరాబాద్ చెల్లపల్లి జైల్లో డ్రగ్స్ కోసం విచారణ ఖైదీలైతే సిబ్బందిపై తిరగబడ్డట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాధారణంగా బయట పార్టీస్ లో, పబ్స్ లో లేదా ఇతరత్ర కొన్ని హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాల్లో ఎక్కువగా డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు లభిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా పగడ్బందీగా ఎంతో సెక్యూరిటీ పర్పస్ నిండి ఉన్న ఒక జైల్లో ఈ యొక్క ఖైదీలు డ్రగ్స్ కోసమే ఆ రేంజ్ లో కొట్టుకుంటున్నారు అని అంటే ఇక్కడ కొంతవరకు అందిన సమాచారం ప్రకారము కొంతమంది అధికారులు డబ్బుకు ఇది అంటే ఖైదీల వద్ద నుండి కొంత అమౌంట్ అనేది తీసుకొని వారికి గాంజా కావచ్చు, ఈ డ్రగ్స్ కావచ్చు సప్లై చేస్తున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఎవరు ఆ అధికారులు అనే విషయం బయటకు రాకపోయినా కానీ ఈ జైలు వర్గాలు మాత్రం లేదు, వారు ఇంతకు ముందే డ్రగ్స్ కు బానిస అయ్యారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అది దొరకకపోవడంతో కొంత మెంటల్ హెల్త్ అనేది అప్సెట్ అవ్వడంతో ఈ రోజు ఈ యొక్క ధర్నాకు దిగారంటూ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఖైదీలు మాత్రం మాకు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, ఇక్కడ లోపలికి వచ్చినా కూడా మాకు డ్రగ్స్ అనేది వీళ్ళు సప్లై చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇవ్వని అంటున్నారు అంటూ కొంతవరకు ఆందోళన అయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో హై సెక్యూరిటీ ఉండే ప్లేస్ లో, అంతేకాకుండా మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా వరకు అందుబాటులో ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ కలకలం సృష్టించడం అనేది ఈ యొక్క ఖైదీలు ఇప్పటికే వారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు చేసిన తప్పులకు. కానీ మరో వైపు ఈ యొక్క డ్రగ్స్ కావాలంటూ ఆందోళన వ్యక్తం చేయడం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.